స్పీచ్. ఓకే, అంటే మా ఇద్దరిలో మాత్రం విష్ణు నేనే, మన వెన్నెల కిషోర్ అయితే ఎస్కే అన్నట్టు డెఫినెట్గా. దాంట్లో డౌట్ లేదు, ముందు ఎప్పుడు ప్లేస్ రిజర్వ్ చేసేసుకోవాలి. గాయత్రి లేదు మా క్యారెక్టర్లో ఎప్పుడు. గాయత్రి లేదు, ఇవానా లేదు, అండ్ కేతిగా కూడా లేదు. ఎప్పుడు కూడా రూమ్లో బిర్యానీలో ఎన్ని ముక్కలు వచ్చినాయి, దాన్ని ఎలా సపరేట్ చేసుకోవాలి, ఎవడ ముక్క ఇటు దాచుకోవాలి అనేది తప్పితే పెద్ద అది లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరం స్టేజ్ మీద ఉండి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే అల్లు అరవింద్ గారికి. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడున్నా, లేదంటే నా ద్వారా నా తర్వాత ఎస్కేఎన్ కానీ, లేదంటే భాను కానీ, రియాజ్ కానీ, మీ అందరం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా లైఫ్లో ఉండటానికి కానీ, ఈ స్టేజ్ మీద ఇంత గౌరవంగా మీ అందరం మీతో మాట్లాడటానికి కానీ, ఇవన్నిటికీ కూడా ఆయన ఇచ్చిన మాకు ఆశీస్సులు, ఆయన ఇచ్చిన మాకు బలమే. ఆయనంటూ లేకపోతే మేము ఎవరం కూడా లేము. అందుకని ఫస్ట్ మేము అందరం కలిసి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది 100% అల్లు అరవింద్ గారికి చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎవరు మీ బిడ్డలం కాదు, అయినా కూడా గీతార్ట్స్ అనే అంత పెద్ద సంస్థను తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నమ్మి, మా అందరినీ కూడా మీరు ఒక హార్స్ రైడర్ కింద, దాన్ని ఏమంటారు, ఒక రథసారథి కింద వెనకాల కూర్చుని ఈ గుర్రాలన్నింటిని పరిగెట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మా లైఫ్లో మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా మాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు ద ఫిలిం, అంటే సమ్మర్ అనగానే ఇరువరకు ఏంటంటే సినిమాల మీద సినిమాలు వచ్చేయడం, లేదంటే కనుక సమ్మర్ అనేది ఒక పెద్ద ఈవెంట్ కింద ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఉండేది. లాస్ట్ ఒక 3 years నుంచి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా చేంజ్ అవుతూ వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ సినిమా థియేటర్లో ఈరోజు నిజంగా అంత మంచి ఆక్యుపేషన్ కానీ, అంత మంచి కెపాసిటీతో రన్ అవుతుంది అంటే కనుక నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ మా ఇద్దరు హీరోయిన్స్. సార్, విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, మీ మ్యాజిక్ అయితే థియేటర్లో, అంటే ఇది నాట్ ఓన్లీ ఫిలిం కాదండి, టోటల్ ఇండస్ట్రీకి అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా లాస్ట్ 1 monthలో మా థియేటర్స్ ఎట్లాగా ఎంత లాస్లు ఫేస్ చేస్తున్నామో. నిజంగా ఈ సినిమా అయితే ఈ మంత్ని సేవ్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ ప్రొడ్యూసర్ కన్నా సూపర్ హ్యాపీ ఏంటంటే విజయక, ఎస్పెషల్లీ నువ్వు కానీ, నేను కానీ, అరవింద్ గారు కానీ అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఒక థియేటర్లో డైలాగుల కన్నా నవ్వులు గట్టిగా వినిపించినప్పుడు చాలు ఆ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకి వెళ్ళండి, చాలామంది అన్నారు సార్ మాకు డైలాగులు వినబట్టలేదు బికాజ్ ఆఫ్ పక్కన వాళ్ళు అంత గట్టిగా నవ్వడం వల్ల అని చెప్పి. అండ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇయర్స్ ఇలా పెట్టుకునేనండి, డెఫినెట్గా మీరైతే మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అందరితో కలిపి. అండ్ చాలా మాట్లాడాలని ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా చాలామంది గెస్ట్లు ఉన్నారు, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అండ్ కేతిక గారు అండ్ ఇవానా రాలేదు, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను, రియాజ్ మీ గురించి మాట్లాడాలని ఉంది, బట్ ఐ విల్ టేక్ ద టైం నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు, ఎస్కేఎన్ గారు. మీ ఆడు గురించి నీ స్పీచ్ కంట్రోల్ చేసేసుకున్నా. ఆయన త్యాగం చేశారు కూడా, మీ స్పీచ్ అందరూ వినాలని ఎదురు చూస్తున్నారని కొన్నిసార్లు ఆయన త్యాగరాజు వాసు గారు కూడా తెలుసు. సో ప్లీజ్ ఎస్కేఎన్ గారి మాటలు లేకపోతే పక్కన